సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవి. ఓన్లీ చికెన్ ఒకటి మనం తెచ్చుకుంటాం. ఇక్కడ ఉంది కప్పులో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బే లీఫ్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తెల్ల మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాలు, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా. చికెన్ పీసెస్ మనం బిర్యానీకి ఏ సైజులో తీసుకుంటామో ఆ సైజులో తీసుకోవాలి. పొయ్యి మీద నీళ్లు పెట్టాను, నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం కొన్ని మిరియాలు వేసుకుందాం. అలాగే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. చికెన్ పీసెస్ని నీళ్ళల్లో వేసి బాయిల్ చేసుకోవడం. పెద్ద పీసెసే ఉండాలి మనకి. చికెన్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా, మరి ఈలోపు ఏం చేద్దాము అంటే ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అప్పటికప్పుడు ఇమీడియట్గా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇంకా వంట చేసే ఓపిక లేనప్పుడు సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఈ కర్రీని ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మనం వర్క్ వెళ్ళి వచ్చినప్పుడు బిజీగా ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. చపాతీతో బాగుంటుంది, రైస్తో బాగుంటుంది, పుల్కాతో బాగుంటుంది, సింపుల్ బగారన్నం, ఫ్రైడ్ రైస్తో కూడా మనం తినొచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక 4-5 పచ్చిమిర్చి. ఇందులో మనం ఎండు కారం వేయం, పచ్చిమిర్చి కారం, అలాగే తెల్ల మిరియాల పొడి నుండి వచ్చే ఘాటే సరిపోతుంది. కాస్త గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కాస్త ఉప్పు కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఉప్పు కూడా ఇందులో వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇన్స్టెంట్గా మనం చేసుకునే పేస్ట్ అనమాట. ముందే ఉల్లిపాయల్ని ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా పేస్ట్ చేసేసుకోవడం. కారం వేసి మనం చాలా రకాల వంటలు చేస్తాం, కానీ ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేసే వంటలు కూడా చాలా బాగుంటాయండి. మా ఇంట్లో ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చాలా రోజులు అయిపోతుంది అనుకుంటే మా అత్తమ్మ తొడిమెలన్నీ తీసేసి కొంచెం ఉప్పు, కాస్త జీలకర్ర వేసి మిక్సీ పట్టి పెట్టేస్తుంది అనమాట. పచ్చికారం అంటాం కదా, కాకపోతే మొత్తం ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక చాలా రోజులు ఉంటుంది. ఉప్పు మటుకి ఖచ్చితంగా వేయాలి. ఉప్పు వేయకపోతే చేదొచ్చేస్తుంది పచ్చిమిర్చి. ఆ కారంని మనం కారం బదులు పచ్చిమిర్చి కారం వేసుకొని సొరకాయ చేసుకోవచ్చు, బీరకాయ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు. ఇలా చికెన్, ఎగ్ ఫ్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో అలా ట్రై చేయండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే పేస్ట్ చేసి పెట్టేసుకోండి. అలాగే మనకి సీజన్లో పండు మిర్చి కూడా దొరుకుతుంది. పండు మిర్చిని కూడా ఇంటికి తీసుకొచ్చి కొంచెం చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఉప్పు తక్కువ అంటారు దాన్ని మనం పెట్టేసుకుంటే దాంతో సింపుల్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చండి. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా చేసిస్తే మనకి హాయిగా ఉంటుంది, వాళ్ళు కూడా స్పూన్తో హాయిగా తినేస్తారు. కొంచెం ఆ పేస్ట్ వేసేసి మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు, జింజర్ గార్లిక్ వేసి సింపుల్ ఫ్రైడ్ రైసెస్ చాలా చేయొచ్చు. పండుమిర్చి వచ్చినప్పుడు మటుకి అస్సలు మిస్ కాకుండా పేస్ట్ చేసి ఇంట్లో పెట్టుకోండి. 1 year ఉంటుంది, ఏం పాడవదు. సో ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పడతా. ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నూనె కాస్త వేడెక్కిన తర్వాత సింపుల్గా మనం బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసేయండి. మరి నూనె బాగా వేడెక్కాక వేస్తే పైన తుల్లుతుంది. సో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేస్ట్ అవ్వకుండా కొంచెం వాష్ చేసి వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసినప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకోవాలి. 1 teaspoon వేసేస్తే ఆ పచ్చివాసన పోయేంత వరకు 3 కుక్ అవుతాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. కలర్ రావద్దు, జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు మటుకి కుక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చికెన్ కూడా బాయిల్ అయింది. ఇలా మనం
పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ చేసి వేస్తే తొందరగా కుక్ అవుతుంది, అలాగే మంచి గ్రేవీ కూడా వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం వేరే ఏదైనా గ్రేవీస్ చేయాలి అనుకుంటే ఉల్లిపాయని పేస్ట్ చేసి వేస్తే కనుక ఈజీగా మనకి మంచి గ్రేవీ థిక్గా వచ్చేస్తుందండి. కుక్ అయిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, తెల్ల మిరియాల పొడి, అలాగే గరం మసాలా. ఇందులో నేను ఉప్పు మటికి వేయట్లేదు, ఎందుకంటే అక్కడ నీళ్ళల్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఆ వాటర్ మనం యూస్ చేసుకుంటాం. సో అందుకని నేను ఉప్పు వేయట్లేదు. సో ఇవన్నీ వేసేసి, సో ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ నుండి వచ్చే ఘాటే బాగుంటుంది అనమాట. అన్నిట్లోనూ మనం ఎక్కువగా గరం మసాలాలు వేసి ఎక్కువ కారం వేసి చికెన్ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని మైల్డ్గా కుక్ చేసుకున్న కర్రీస్ కూడా చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను చిక్కటి పెరుగు 1 కప్పు వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. పెరుగు కుక్ చేసేటప్పుడు ఎప్పుడు వదిలేయకూడదు, రవ్వగా అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, వదిలిపెట్టకూడదు అసలు. కలుపుతూనే ఉండాలి, బాగా కుక్ అవ్వాలి పెరుగు. పెరుగు వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి, ఒక ఉడుకు రావాలి. పెరుగు మటుకి పుల్లగా ఉండకూడదు, మంచి కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది. పెరుగు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మీకు మరీ ఇంత పెద్ద సైజ్ చికెన్ వద్దు అనుకుంటే చిన్న సైజ్ కూడా తీసుకోవచ్చు. బట్ నార్మల్గా అయితే నమక్ ముర్గి ఇలాగే చేస్తారు, పెద్ద పెద్ద పీసెస్ వేస్తారు అన్నమాట. ఇక్కడ మనం మిరియాలు వేసాం కదా, ఆ మిరియాలను ఇందులో వేసేసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్న నీళ్ళు కూడా, చికెన్ స్టాక్ ఇవి వేసేసుకోండి. సో ఇందులో మనం ఉప్పు బాగానే వేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను సాల్ట్ ఏం వేయట్లేదు. బట్ ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 15-20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చికెన్కి అంతా ఫ్లేవర్స్ పట్టుకొని మంచిగా రెడీ అవుతుంది. సో ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది. సో ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చపాతీతో, రోటీతో, కుబూస్తో చాలా బాగుంటుంది. సో ఎక్కువ గ్రేవీ ఉండదు మనకి. నమక్ ముర్గి రెడీ అయిపోయిందండి. మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. నమక్ ముర్గి తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో మిరియాలు, ఉప్పు, చికెన్ ముక్కలు వేసి ఉడికించుకుంటూ ఉండాలి. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక బాండీలో నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, మనం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాక అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, తెల్ల మిరియాల పొడి, గరం మసాలా వేసి ఒకసారి కలిపి 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ తో పాటు మిరియాలు, నీళ్లు కూడా వేసి 15-20 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన నమక్ ముర్గి రెడీ అవుతుంది.